నమస్తే కాక అందరికీ. ఇక డల్లాస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వచ్చినాం మొత్తానికైతే. ఎందుకంటే ఇక మా అల్లుడి దగ్గరికి వచ్చినా కదా, చెప్పినా కదా, మా అల్లుడు మొత్తానికి నన్ను ఇడికి పట్టుకొచ్చినాడు. చూడురి, పవిత్రమైన టెంపుల్ కాక ఇది. ఎంత పవర్ఫుల్ అంటే జనాలు అయితే లోపల దునియా మంది ఉన్నారు. ఓకే, అసలు ప్రదక్షిణ చేద్దామంటే కూడా సందు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే కాక, ఇది 2015లో కట్టిరనమాట. ఓకే, సో ఇక్కడికి ఎవరికైనా జాబ్ ఇష్యూ ఉన్నా అండ్ ఏదన్నా వీసా ఇష్యూ ఉన్నా, అక్కడ 2 గుంజలు ఉంటాయి లోపల. ఇటు సైడ్ గుంజకేమో అండ్ దారాలు కడతారు, కంకణాలు దారాలు ఏదో కడతారు. ఇటు సైడ్ గుంజకేమో మన ఆరోగ్యం కానీ పైసలు ఏదైనా ఇబ్బంది ఉంటే అది కడతారనమాట. కానీ మాత్రం నాకైతే మస్తు ఫీలింగ్ వచ్చింది కాక లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని దండం పెట్టుకుంటే. సో ఇక్కడ చూడరు కార్లు అండ్ దునియా కార్లు వచ్చినాయి. మొత్తానికైతే 90% మన తెలుగులో ఉన్నారు కాక. 90% అంటే 100% మన తెలుగులో ఉన్నారు. ఒకసారి అట్లా చూపిస్తా పారి లోపల పోయి. ఓకే, ఇక చూసిరా ఎంత మంది ఉన్నారో లోపల. అసలు సందు లేకుండా జనాలు ఉన్నారు. పార్కింగ్ కూడా మస్తు ఇబ్బంది అయింది. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ డల్లాస్ ఫ్రిస్కోలో ఉందన్నమాట. ఒకసారి రండి, నేను లొకేషన్ కూడా అప్డేట్ చేస్తా కాక. చలో దండం పెట్టుకోరి. కానీ మాత్రం ఒకవేళ డల్లాస్లో ఉన్న వాళ్ళని నిలిచిపెట్టు, కానీ డల్లాస్ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ వేరే దగ్గర ఏదైనా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఒకసారి దండం పెట్టుకోరి కాక మస్తు ఉంటుంది. ఓకే, మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఓకే, చూపిస్తా పరి. ఇక లోపల మరి వీడియో తీయరు, కానీ తెలుసు కదా మన అంటే మొత్తానికి అయితే అడిగి తీసిన ఒక 5 seconds లోపల ఎట్లుంటుందో. మీరు కూడా దండం పెట్టుకోరి. జై హనుమాన్ అని కొట్టురు ఒకసారి. జై శ్రీరామ్ అని కొట్టుకోరి. అల్లుడు పారా. సో ఇక మా అల్లుడు హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడే హోటల్లో మాస్టర్ చెఫ్ అనమాట. సో మాస్టర్ చెఫ్ అనమాట. ఇక వాడు ఆస్టిన్లో ఉంటాడు. ఈ డల్లాస్ వచ్చినమాట పట్టుకొచ్చినాడు. మామ రామామ నీకు మంచి దండం పెట్టిస్తా మామ అని చెప్పేసి అంటే పట్టుకొచ్చిన. ఇక మా మేనల్లుడు అనమాట. ఓకే, ఆడు 25 ఏళ్ళ కుర్రోడు. 25 years మామ. 25 years. ఇప్పటికి 4th టైం వచ్చినా అయ్యా నీ కోసం ఇక ముచ్చటగా 5వసారి నేను తీసుకొచ్చిన. అంతేనా? 5th టైం నేను తీసుకొచ్చిన. దేవుడు దర్శనం చేద్దాం. ఎట్లుంటాడో ఆడు హుషారు ఉంటాడు. ఆడు మావాడు జబర్దస్త్ హుషారు ఉంటాడు అనమాట. ఓకే, మరి యాక్టివ్ ఉంటాడు. మస్తు పని చేస్తాడు అట్లా. కానీ ఈ టెంపుల్ మాత్రం మస్తు పవర్ఫుల్ కాక. ఓకే, సో ఒకసారి అయితే మీ దగ్గర వాళ్ళు అయితే వచ్చి దండం పెట్టుకోరి. ఓకే, మరి నీ అల్లుడు అంటే మినిమం ఉంటుంది మామ. అది ఏ చూడు జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అయితే ఇక్కడ పార్కింగ్ లేకపోతే ఆడ స్కూల్ దగ్గర పార్కింగ్ చేయమన్నారు. స్కూల్ దగ్గర పార్కింగ్ చేస్తే కారు స్కూల్ బస్సులో తీసుకొచ్చారు అనమాట ఇక్కడికి. ఇక ఈడ ప్రసాదం కోసం ఇక అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం, మరి లైన్లో నిల్చుందాము. ఓకే, అరే చిన్ను తీసుకుందామా మరి వెళ్దామా? ప్రసాదం ఉంది కదా, ఇంకేం పోదాం పై. లేట్ అవుతుంది మళ్ళీ 3 గంటలు 4 గంటలు కొట్టాలి మళ్ళీ కారు. ఓకే, సో ఇక చూసారు కదా ఇక జనాలు ఎత్తున్నారు. ఓకే, వాటర్ తాగుతాం మామ. వద్దురా, ఆల్రెడీ ఉంది కదా, బాటిల్ ఉంది కదా కార్లో ఉంది. ఇప్పుడు కూడా తీసుకుందాం. ఓకే తీసుకుందాం. కానీ అయ్యో ఇక్కడ తీసుకోవచ్చు నువ్వు. అరే నార్మల్ ఇది. ఇక ఈడ వీళ్ళు తయారు చేస్తున్నారు మన ప్రసాదం. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. 3 గంటలు 4 గంటలు తోవ పడుతుంది కాక. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆస్టిన్కు నడపాలంటే మా అల్లుడి నడిపిండు కారు మొత్తం ఇలా. మరి నీ అల్లుడు అంటే మినిమం ఉంటుంది కదా. అంటే మరి ఎట్లుంటుంది? నీ అల్లుడు అంటే మినిమం ఉంటుంది కదా. మరి అది ఇక ఈ బస్సులు ఎక్కాలి కాక. ఈ బస్సులు ఎక్కితే వాళ్ళు తీసుకోపోతారు. ఓకే, సో మళ్ళీ మనం ఎక్కడైతే కార్ పార్కింగ్ చేసినామో అక్కడ తీసుకోపోతారు. ఓకే, చలో స్కూల్ బస్సు. మొత్తానికి అయితే బస్సు దిగినాము. ఆడికి పోయి కార్ తీసుకొని మళ్ళీ 3 గంటల 4 గంటల చిన్నగా 3.5 hours మళ్ళీ ఆస్టిన్ పోవాలా. ఏదైతే ఏమైంది కానీ కాక, హనుమాన్ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే జబర్దస్త్ ఉంది. ఓకే, ఎందుకంటే నీకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. లేకపోతే మళ్ళీ 24 hours హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంటారంట అక్కడ. అంటే నాకు తెలియదు, నేను అంటే ఆన్లైన్లో చూస్తే అది చెప్పారనమాట. ఓకే, ఇక ఈడ కూడా ఫుల్ అయిపోయినాయి మొత్తం. ఓకే, సరే మరి ఇక మా అల్లుడు వల్ల వేరే బ్రాంచ్కి వెళ్దాం. దేశీ డిస్ట్రిక్ట్ అంట. డల్లాస్ మొత్తం మన తెలుగులతో నిండిపోయింది కాక. ఏదేమైనా చెప్పుకోవాలి కానీ తెలుగులే మొత్తం.
వెళ్తున్నారు. నేను షాక్ అయినా. ఓకే, సో మంచిదేలే, మన తెలుగులో ఏడపోయినా బతికేస్తారులే కానీ చెప్తున్నా. ఇక చేయాలన్నా తీయాలన్నా మనోళ్ళే అంటున్నా. అట్లా అట్లా అంటున్నా. సో ఏడుందిరా మన కారు. ఇగో ఇది చూడు మన కారు. ఇగో ఆగో, మా అల్లుడి కారు మెరుస్తూ ఉంది. ఈడు మరి ఆంజనేయ స్వామి భక్తి అన్నమాట. చూసినావా, ఆడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టింది చూడు, ఊగులాడుతుంది లోపల. ఓకే చలో. ఓకే, దునియా దూరం ఉంటుంది ఇప్పుడు. ఇక మావాడు గణేషుని కూడా పెట్టిండు చూడు, గణేష్ విగ్రహం కూడా పెట్టుకున్నాడు. సో ఆంజనేయ స్వామి వీడు మరీ భక్తుడు. పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేస్తాడు. శనివారం పూట ఒక పొద్దు ఉంటాడు, ఏం తినడు. ఒక పూట తింటావారా? ఓన్లీ చపాతీ నైట్. ఓన్లీ చపాతీ నైట్ తింటాడు, టమాటా కర్రీ అది వండుకొని తింటాడు. సో అట్లా అన్నమాట, ఉండాలి ఏదేమైనా కానీ అట్లా. చిన్ను ఎట్రా ఇప్పుడు దేశీ డిస్ట్రిక్ట్ ఫ్రిస్కో. చలో. ఓకే సరే కాక మరి. ఓకే సరే, దగ్గర ఉంటే ఒకసారి వచ్చిపోరి, మస్తు ఉన్నది టెంపుల్. అనుకున్న కోరికలు అయితే పక్కా అయితే అని చెప్పేసి చెప్పారు. చలో మరి.